కొంచెం బ్యాక్ సైడ్ పడి కొంచెం బ్యాక్ పడి బ్యాక్ పోతే ఒక్క స్టెప్ వెనక్కండి. చిలకాలి కేజీలు పెట్టింది అరవండి. పిల్లకాయలు రావాలి ఏమొస్తాను ఏం చేస్తున్నా కొంచెం వెనక్కి బాగుంది సేనా. ఓ అమ్మాయిలు పక్కన పెట్టాలి పీసులు కూడా ఉండాలి. పీసులు కూడా ఉండాలి. చీరలో పుస్తకాలు లక్ష్మమ్మ, జయమ్మ, కిష్టమ్మ, విజయలక్ష్మి, ప్రమీల, గోపాలమ్మ, నవనీతమ్మ, బాలమ్మ, సుజాతమ్మ, ఆదమ్మ, సుభాషిణి, శేషమ్మ, ఫాతిమా, చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం నేను గిరిజనుల మధ్య జరపాలని చెప్పి జరిపించాం. ఆ పేదరికంలో ఉండే గిరిజనులకి మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళని గుర్తించింది తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు ఆయన పెన్షన్ మొదలు పెడితే ఈ 4000లో 2840 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచింది. ఆయన P4, ఆయన పోలవరం రాజధాని ఆయన ఒక బ్రాండ్. అంతకుముందు 2020, అంతకుముందు హైటెక్ సిటీ, ఆయన తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజెస్. ఈరోజు లక్షల మంది ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే చంద్రబాబు నాయుడు. ఆయన గేమ్ చేంజర్. ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు. ఇప్పుడు 2047 చెప్పినా డెఫినెట్గా దాని ఫలితాలు
రాబోయే జనరేషన్స్ అనుభవించి తీరుతాయి. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిలో పడ్డాయి. అంతకుముందు అసలు పరిపాలన లేదు. మొత్తము ఇరిగేషన్, అగ్రికల్చర్, R&B, ఎడ్యుకేషన్ అన్నింటినీ సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి గాడిలో పెడుతుంది. ఆయన ఒక రిపోర్ట్లో దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో అత్యుత్తమ స్థాయిలో ఉండే నంబర్ 1 ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన విషయం మనం చూసాం. అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం, ఆయనతో కూడా నేను మోర్ దెన్ 40 years నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ భగవంతుడు ఈ పేద ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉండే ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలా. ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలా అని చెప్పేసి నేను కోరుతున్నాను.